నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమీక్ష. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశం. వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ సందర్భంగా గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జడ్జిల ఆధ్వర్యంలో అవగాహన సమావేశం. గూడూరులో మన పరిసరాల పరిశుభ్రత మన గూడూరు అనే నినాదంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం. ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించిన విద్యార్థులు. ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకటరెడ్డిపాలెం దళితవాడలో కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంఈఓ 1, ఎంఈఓ 2 సినీ డైరెక్టర్. తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం మత్స్యకారులకు సముద్రంలో వేటాడే సమయంలో వలలకు పట్టుబడిన 72 కిలోల టేకు చేప. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసే మార్చి నెలలో జరగనున్న తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు ఈ ఇబ్బందులు లేకుండా చూడాలని, ముత్యాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా చేయాలని ముఖ్యమంత్రికి తెలియజేస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర మార్చి 10, 11, 12 తారీఖుల్లో జరగనున్నాయి. జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ అనుష కనుపూరు గ్రామంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా జాతరలో చేయనున్న ఏర్పాట్లను అధికారులు తెలిపారు. పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరంలో జాతరలో ఎదురైన ఇబ్బందులు ఈసారి లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రోడ్డు నిర్మాణ పనుల వల్ల చాలా ప్రాంతాల్లో రహదారి అధ్వానంగా ఉందని, జాతర సమయంలో తాత్కాలిక మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో చేసిన అన్ని శాఖల ప్రభుత్వాలు మరి సెంట్రల్ మైక్ కొట్టుకోవడం, కమాండ్ కంట్రోల్ సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్. లాస్ట్ టైం ఓన్లీ 20 కెమెరాస్. దాంతో పాటు మీ సహకారంతో దాదాపు కాబట్టి గత ముత్యాలమ్మ జాతరలో ఏ లోపాలు జరిగాయి అవి ముందు ఐడెంటిఫై చేయాలి. ఆ లోపాలు మళ్ళీ జాతరలో జరగకుండా మనం సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగు ఎస్ఐ గారు చెప్పారు. స్పష్టంగా ఒకసారి జరుగుతున్నాం చేయలేకపోయినా కూడా చెప్పారు. అవన్నీ కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి ఆర్టీఓ గారు అందరూ కమిటీ ఒకటి ఫామ్ చేసుకుని ముఖ్యమైన అధికారులు తెలుసుకొని ఏ విధంగా వర్కౌట్ చేయాలని అక్కడ ప్లాన్ చేసుకోమని కూడా ఆర్టీఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే గతంలో ఇప్పుడే మా దర్శనం చెప్పాడు, రోడ్డు ఎక్కడ ఉంటుంది సిద్ధవరం గది దగ్గర నుంచి అమ్మవారి దేవస్థానం వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉండే పరిస్థితి. దాని నుండి కూడా సరి చేశాం. అవన్నీ చెప్పాము, ఇదే మీటింగ్లో చెప్పాను. అది శాంక్షన్ చేసి ఆ యొక్క రోడ్డు కూడా వేయడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రిసిటీ ఈ గారికి డిపార్ట్మెంట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు ఒక 75 లక్షల సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్, లైట్లు, అట్లాగే 15 లక్షలకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి చెడిపోయిన లైట్స్ అన్ని కూడా రిపేర్ చేయించారు. కొన్నిసార్లు చెప్పాము, చెప్పిన వెంటనే 75, 15, 80, 90 లక్షల రూపాయలకి ఎలక్ట్రిసిటీ ద్వారా రిపేర్ చేసినటువంటి మా ఈ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బ్రహ్మాండంగా చేయాల్సిన పరిస్థితి మనందరి మీద ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే గ్రామీణ విషయం చెప్పారు. గౌరవ
ఆర్ఎండ్బి వాళ్ళకి, మా పోలీసు వారికి, మా ఆర్డీఓ గారికి రిక్వెస్ట్ చేస్తామన్నా. ఇక్కడ ఈ సాగరమల రోడ్డు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే సిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఒకసారి పిలిపించి ఆ 50 ట్రక్కులు గ్రామీణ రోడ్డు వేయించవలసిందిగా తిరిగి ఆర్డీఓ గారు ఉన్నారు కాబట్టి పిలిపించి చెప్పండి. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేటువంటి కార్యక్రమం ఇది కూడా చేయకపోతే ఇబ్బందికరం. ఎందుకంటే ఇప్పుడే మా తిరిగి చెప్పాడు ఆరంభి ఆ రోడ్డు అయితే అధ్వానంగా ఉండింది. నేను వచ్చిన కొత్తలో దాదాపు ఒక 90-80 లక్షలు పెట్టి ప్యాచ్ చేయించాను. 2 రోజులు ప్యాచ్ కట్టి 90 లక్షలు ఆలోచించండి. ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి ఇది దేవుడి కార్యం కాబట్టి ఖచ్చితంగా గ్రామీణ తొలగించాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. సిటీ వాళ్ళకు కూడా అవసరం లేదు, మనకే కాదు వాళ్ళ ట్రక్కులు పోయేదని కూడా అవసరం కాబట్టి అది గట్టిగా చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. గతంలో కూడా మా శివ చెప్పినట్టు ఆర్ఎండ్బి రోడ్లో కొన్ని మర్చిపోయారు. ఇప్పుడే ఆర్ఎండ్బి అధికారి గారికి చూపించాను. ఒకసారి ఆ పక్కన భక్తులను ఒకే కారు పోయేటువంటి కార్యక్రమం ఇది రాష్ట్ర పండుగ చేయమని చెప్పి నాకు అడిగాడు. ఖచ్చితంగా మన మంత్రివర్యులు పెద్దలు ఆనం రామనాయుడు గారు మన సంబంధించిన ఆయనే కాబట్టి ఆయనకి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇస్తాం. సీఎం గారికి కూడా, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా రిప్రజెంటేషన్ మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. అంటే మాట అయితే ఇట్లా ప్రయత్నం అయితే చేస్తాం. మన మాట చేసేవి చేయలేకపోయినటువంటి అపోహలు మాకొద్దు కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నాలు అయితే జరుగుతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అటు ఎందుకంటే మనం చాలా పెద్ద జాతర, ఇది చిన్న జాతర కాదు ఇది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర పండుగ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు మీరు చూస్తున్నారు ఏ విధంగా మంచి పనులు చేస్తుంది, దేవాలయాల్లో అత్యాచారం జరుగుతుంది, ఏ విధంగా స్పందిస్తుందో కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి ఒక మంచి ఐడియాతో ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా హిందువుల మనోభావాలను ఇబ్బంది లేకుండా చేసేటువంటి గవర్నమెంట్ పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఆర్టీసీ ఇష్యూ కూడా చెప్పారు. ఆ మస్తు కూడా బస్సులు ఉంచండి, ఒక కొన్ని బస్సులు అని చెప్పారు. డిఎం గారు కూడా చెప్పాం. కాబట్టి ఆ బస్సుల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోండి. అంటే ఇక్కడ చెప్పిన తర్వాత మీరు చేయకుండా పోతే అది బాగుండదు. ఒకసారి చెప్పిన తర్వాత అందరూ మీకు ఆదాయం, ఆర్టీసీ కూడా ఆదాయం. ఆర్టీసీకి ఏం ఫ్రీ అని కాదు, సొసైటీకి డబ్బులు ఇస్తారు. మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు తీయనుకోండి, మగవాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి మీకు కూడా ఆదాయం వచ్చే కార్యక్రమం కాబట్టి మీరు కూడా కోఆపరేట్ చేయమని చెప్పి ఆర్టీసీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ వాళ్ళు వచ్చారు, జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖ ఉంది. ఎందుకంటే ఇది జాతర కాబట్టి మందు తాగేసి వచ్చినటువంటి పేదవాళ్ళ యొక్క కవర్లు లాగేయడం, లోపులు కొట్టేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి లేకుండా మీరు ఖచ్చితంగా మద్యాన్ని ఎంత దూరం పెడితే అంత మంచిది. ఈ దగ్గరగా తాగిస్తే మాత్రం గుడ్డగా అన్యాయం అయిపోతుంది. కాబట్టి దయచేసి మద్యం విషయంలో జాగ్రత్త అని చెప్పి కూడా మా యొక్క సిఎస్ గారు కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఈ రోజు వివిధ అధికారులతో అంటే శాఖ అధికారులతో ఈ అమ్మవారి జాతరని అంటే ముత్యాల అమ్మవారి జాతరని ఈస్ట్ గన్పూర్లో వెలిసిన ఈ అమ్మవారి జాతరని నిర్వహించడానికి ఒక అదృష్టంగా భావిస్తూ నేను ఇన్ఛార్జ్గా తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఈ అమ్మవారి జాతర ఆల్రెడీ మనం తెలిసిందే నెల్లూరులో వెలిసిన పెంచలకోన కానీ మన రంగనాయకపేట కూడా ఎన్నో బ్రహ్మోత్సవాలు కానీ ఎన్నో విధాలుగా జాతరలు అనేది జరపడం జరిగింది. బట్ ఇది మొదటిసారిగా గూడూరులో నిర్వహించడం, గూడూరు మండలం సంబంధించి గూడూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఫస్ట్ టైం జరుగుతుంది చిల్లకూరు మండలంలో. సో ఆల్ డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది 3-4 డేస్ ముందున. సార్ మీ పర్మిషన్తో మీటింగ్ అనేది మనం ఒక్కొక్క లైన్ డిపార్ట్మెంట్స్ గురించి కోఆర్డినేషన్ మీటింగ్గా ఈరోజు ఏదైతే నిర్వహిస్తున్నామో మనం వాట్సాప్లో కూడా ఒక గ్రూప్ అనేది ఫామ్ చేసాం. ఆ గ్రూప్లో ప్రతి డిపార్ట్మెంట్ యొక్క మీ 24 hours 24/7 ఏదైతే డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్గా మెంబర్స్ని డిప్లాయ్ చేస్తారో ఆ 3 రోజులు జరిగే జాతరకు సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సంబంధిత సిఐ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే సిఐలు ఎస్ఐలు ఆ గ్రూప్ను అనేది పోస్ట్ చేయడం అయితే ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి వాళ్ళు కానీ ఎలక్ట్రిసిటీ కానీ, ఎందుకంటే ఆ గ్రూప్లో ఒకే దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఏ సంబంధిత అధికారినే కాకుండా చైర్మన్ గారు కానీ బోర్డు మెంబర్స్ కానీ ఎవరికైనా వెంటనే రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే వెంటనే ఇమీడియట్గా కాల్స్ అవైలబుల్గా ఉంటాయి, ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా. ఇందులో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్లీ 1 by 1 మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ని రివ్యూ చేసుకుంటూ వెళ్దాం. సో దట్ ఎందుకంటే లాస్ట్ టైం అందరూ కూడా 10 లక్షల పైగా వచ్చే జనాభా అనే ఒక జాతర ఎంతో ప్రతిష్టాత్మకమైనది. భక్తులకి ఏ అసౌకర్యం
కలగకుండా వాళ్ళకి ఎంతో మంచిగా అమ్మవారి దీవెనలు కటాక్షాలతో వాళ్ళు ఎంతో ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే మనం ఇది ఒక అదృష్టంగా భావించి మన యొక్క డ్యూటీస్ అనేది ఈ 3 రోజులు ఏదైతే జరుగుతుందో కాకుండా ముందు నుంచి సమన్వయ కమిటీ ద్వారా మన ఏర్పాట్లు అనేది కూడా ఒకసారి రివ్యూ చేయాల్సింది. వాటి నుంచి సిద్ధవరం బిడ్డ దాకా ఆర్టీ రోడ్డు బస్సు అయిపోయింది, 100 రూపాయలు అయిపోతుంది. మా వాళ్ళు ఇక్కడ రావాలంటే 2 గంటలు పడుతుంది అక్కడి నుంచి. దాన్ని తాత్కాలికంగా దాన్ని చేయమని ఆర్టీఓ గారు అనుకున్నాము. పోయిన సంవత్సరం సిద్ధవరం బిడ్డ నుంచి కనుమూరి రోడ్డే లేదు, డ్యామేజ్ అయిపోతే చిన్న గుంట రోడ్డు అయిపోయి పూడ్చాము. ఈ సంవత్సరం మా ఎమ్మెల్యే గారు దాన్ని శ్రద్ధ పెట్టి శాంక్షన్ చేసి రోడ్డు వేయడం కూడా జరిగింది. ఆయన ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ సంవత్సరం కూడా మా ఎమ్మెల్యే సహకారాలు అంటూ ఉంటే జాతర ప్రమాణంగా చేస్తాం. పోయినసారి అడిగారు ఎమ్మెల్యే గారిని, ఈ జాతరని ఎక్కడికి జాతర చేశారు, మా జాతర మన కడుపు జాతర కూడా రాష్ట్ర పండుగ రాష్ట్ర పండుగ ఎమ్మెల్యే గారు అడుగుతున్నాము. అంతేకాకుండా రాళ్ళు 50 చెట్లు 50 రాళ్ళు అవసరము. కంపెనీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ మన దగ్గర చెప్పి ఎమ్మెల్యే గారు ఆర్టీఓ గారు ఒక చొరవ తీసుకుని 50 చెట్లు ట్రావెల్ ఇస్తే జాతర పోలీసు మీ సహకారంతో జాతర ఇంకా ప్రమాణం సాగుతారు. పోలీస్ వారి కంట్రోల్ రూమ్ లో లాస్ట్ టైం ఒక పర్సన్ కంటిన్యూస్ గా షిఫ్ట్ 24/7 ఎక్కడి వరకు అయితే ఈ జాతర. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ సందర్భంగా జరిగిన అవగాహన సమావేశంలో జడ్జి సులోచన రాణి మాట్లాడుతూ సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు సోషల్ జస్టిస్ డే ప్రతి సంవత్సరం జరుగుతోందని, అయితే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అసమానతలు కొనసాగుతున్నాయని, కోట్లాది మంది పేదరికంలోనే ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో లాయర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ వరల్డ్ జెండర్ డిస్క్రిమినేషన్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇలా చాలా రకాలైనటువంటి పరిస్థితుల మూలంగా సమాజంలో ఉన్నటువంటి రకరకాల వర్గాల మధ్య అసమతుల్యత, అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటన్నిటిని తగ్గించి మనుషులందరూ సమానమే అని చాటి చెప్పడం కోసమే ఐక్యరాజ్య సమితి ఇది ప్రతిపాదించింది. 2009 నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. గత 18 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నప్పటికి కూడా ఈ సోషల్ జస్టిస్ అన్నది ఇంకా అందని ద్రాక్షే. ఎందుకంటే సమాజంలో ఈనాటికి కూడా అసమానతలు జెండర్ పరంగా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా, సోషల్ స్టేటస్ పరంగా కావచ్చు, ఎన్నో రకాలుగా. బాధాకరమైన విషయం ఏమిటంటే 140 కోట్ల భారతీయులు ఉన్న మన దేశంలో ఉన్నటువంటి సంపద అంతా 0.01%, అంటే కోటికి ఒక్కళ్ళ దగ్గర మాత్రమే పోగుపడిపోయింది. మిగతా వాళ్ళంతా ఈ రోజు కూడా చాలా పేదరికంలో మగ్గిపోతున్నారు. మీకు అందరూ చిన్నప్పుడు చదువుకొని ఉంటారు, పంచవర్ష ప్రణాళికలు. ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అన్నది 3వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 7 పంచవర్ష ప్రణాళికలు పోయినాయి. తర్వాత వార్షిక ప్రణాళికలు పెడుతున్నారు. ప్రతి సంవత్సరం మనం బడ్జెట్ పెడుతుంటారు. దానిలో పేదరికం నిర్మూలిస్తాం ఏదో చేస్తున్నారు, కొంత ఇంప్లిమెంటేషన్ అయినప్పటికీ కూడా సమానతలు పెరుగుతున్నాయే కానీ తరగట్లేదు. అదే కాదు, జెండర్ డిస్క్రిమినేషన్, లింగ అసమానత, ఆడ మగ అనే తేడాలు, దాని మూలంగా సమాజంలో జరిగేటువంటి అన్యాయాలు, అట్లాగే నిరుద్యోగం, దాన్ని నిర్మూలించడం, మనుషుల మధ్య సమానత, భద్రత, సాంఘిక భద్రత, ఇలాంటి వాటన్నిటిని కల్పించడం కోసమే ఈ రోజును మనం అందరం గుర్తించుకోవాలని, మనమంటే మనమనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరూ గుర్తించి దీన్ని పాటించడం ద్వారా సమాజంలోకి ఒక మెసేజ్ తీసుకెళ్ళి అందరిలో అవేర్నెస్ కల్పించి ఈ ఆర్థిక అసమానతలు కానీ, లింగ వివక్షత కానీ, అట్లాగే ఈ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగాన్ని నిర్మూలించి ఉపాధి కల్పన హామీ పథకాలు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ వారు ఈ పథకంలో భాగంగానే. అందుకని ఈ రోజు మనం అందరం వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్గా గుర్తించుకొని ఈ విషయాన్ని మిగతా అందరికీ చేరవేసి అవేర్నెస్ కల్పించి ఆ ప్రోగ్రాం యొక్క ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు గూడూరు మున్సిపాలిటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో మన పరిసరాల పరిశుభ్రత మన గూడూరు అనే నినాదంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ హైవే నుండి జనార్దన్ రెడ్డి కాలనీ వరకు రహదారి ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలు చెత్తను తొలగిస్తూ పరిశుభ్రత కార్యక్రమాన్ని విద్యార్థులు చేపట్టారు. విద్యార్థులు స్వయంగా శ్రమదానం చేయడం ద్వారా ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని సందేశం ఇచ్చారు. నెల్లూరు తిరుపతి జిల్లాలోని శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గూడూరు హైవే ప్రక్కన మరియు అమరావతి హోటల్ ఎదురుగా ఉన్న పార్క్వే అవెన్యూ లేఅవుట్ బ్రౌచర్ ప్రారంభించడం జరుగుతోందని శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత బాబు అగస్టిన్ తెలిపారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా సినీ యాక్టర్స్ ప్రియా హెగ్డే, అలెసాంద్రా, తారా వస్తారని తెలిపారు. ఆదివారం సాయంత్రం వాకాడు ఏపీఎస్ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న వేద లేఅవుట్ నందు కస్టమర్ మేళా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా 21, 22వ తేదీలలో ఫ్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి సామ్సంగ్ 5G మొబైల్ ఉచితంగా ఇస్తారని తెలిపారు. మరి ఏదైతే కోవూరు దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణ బృందావనం ప్రాజెక్టులో పెద్ద లాంచింగ్ పెడుతున్నాం. మంచి బ్యూటిఫుల్ నుడాపూర్ లేఅవుట్ అది, అన్ని డెవలపర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రాజెక్ట్లో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఆ కన్నడ యాక్టర్స్ ప్రియాంక ఏమి, ఆ తర్వాత అలెసాంద్రా తార్ గారు వచ్చేసి స్పెయిన్ ఈమె యాక్చువల్గా ఈ 3 సినిమా యాక్టర్. సో వీళ్ళిద్దరు కూడా వస్తున్నారు. సాటర్డే అక్కడ ఈవెంట్ చేసుకొని సండే మన గూడూరులో ఏదైతే ఉందో మన అమరావతి హోటల్ ఆపోజిట్లో
పార్క్వే అవెన్యూ అనే కొంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, అది తుడా అప్రూవల్ ప్రాజెక్ట్ అది. సో అది కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి దాంట్లో. ఆ ప్రాజెక్ట్ ఒకటి లాంచింగ్ చేస్తున్నాము. మళ్ళీ ఈవినింగ్ 3 o'clock 4 o'clock ఇప్పుడు వాకాడ దగ్గర అక్కడ దుగరాజపట్నం పోర్ట్ వస్తుంది కాబట్టి ఆ ఏరియాలో 13 ఎకరాల తుడా అప్రూవల్ లేఅవుట్ ఏదైతే ఉందో లేఅవుట్ కూడా కస్టమర్ మేళ కండక్ట్ చేస్తున్నాము. సో అద్భుతమైన అవకాశం. ఈ ప్రాజెక్ట్స్లో ప్రారంభం ప్రతి ఒక్కరు కూడా కస్టమర్కి ఒక సామ్సంగ్ మొబైల్ ఇస్తున్నాము. ఆ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి, శనివారం ఆదివారం బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే 5,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. ప్రైస్ పైన ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ మీద 5,000 రూపాయలు డిస్కౌంట్ ప్లస్ 1 lakh రూపీస్ టోకెన్ కట్టి ప్రతి ఒక్కరు కూడా సో వీళ్ళ కస్టమర్స్కి శాంసంగ్ మొబైల్ కూడా స్పాట్ డెలివరీ చేస్తున్నాము. తర్వాత సోమవారం నుంచి ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉండదు, మొబైల్ ఆఫర్ ఉండదు. కేవలం శనివారం ఆదివారం మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది కాబట్టి మరి రెండు కూడా ఈ 3 ప్రాజెక్ట్స్ అద్భుతంగా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అప్రూవ్ చేసే ప్రాజెక్ట్స్ అన్నిటికీ మంచి రీసేల్ వాల్యూ వస్తుంది. ప్లస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశం కోరుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బద్దేవోలు గ్రామానికి చెందిన రైతు ఉగ్గుమూడి రామరెడ్డి మృతి చెందడం బాధాకరమైన విషయమని, ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుతున్నట్లు మాజీ మంత్రి శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బద్దేవోలు గ్రామ సర్పంచ్ ఉగ్గుమూడి శశిధర్రెడ్డి తండ్రి రామరెడ్డి అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. కాకాని గోవర్ధన్ రెడ్డి బద్దేవోలు గ్రామానికి విచ్చేసి ఉగ్గుమూడి శశిధర్రెడ్డిని పరామర్శించి మృతి చెందిన రామరెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు వ్యవసాయానికి సంబంధించి సాగునీరు అందక ఇబ్బందులకు గురయ్యే దురదృష్టకర పరిస్థితి ఏర్పడి ఉందని, రైతుల సమస్యలు తీరే వరకు ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. గ్రామానికి సంబంధించి గ్రామ సర్పంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి నాయకుడు అనేటువంటి గుమ్మూడి శశిధర్ గారి తండ్రి రామిరెడ్డి గారు మృతి చెందడం జరిగింది. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి శశికి ఆయన లేని లోటు తట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కూడా రైతులకు సంబంధించినటువంటి కుటుంబాలు, రైతు కుటుంబాలు, వ్యవసాయమే ప్రధానమైనటువంటి జీవనాధారంగా బ్రతికేటువంటి కుటుంబాలు. ఈరోజు వ్యవసాయం ఒక పక్క చూస్తుంటే బాధాకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాకు తెలిసి 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది. ఏ రోజు కూడా రైతులు నీళ్ల కోసం వెంపర్లాడినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రైతులు నీటి కోసం, సాగునీటి కోసం ఇబ్బందులు పడేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు దాపురించాయి. దానిలో భాగంగా రైతులను అడ్డు పెట్టుకోవడం, ఇరిగేషన్లో దొంగబిల్లులు చేసుకోవడం, ఈరోజు గ్రామాలకు నీళ్ళు ఇవ్వలేకపోవడం, నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడెక్కడి నుంచో పైపు లైన్లు వేసామని చెప్పి దాని మీద అదనపు బిల్లులు చేసుకోవడం తప్ప రైతులకు సంబంధించి ఎక్కడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ పెద్దలు ఎవరైతే గ్రామంలో ఈరోజు సొంత నిధులు ఏర్పాటు చేసుకుని వాళ్ళ డబ్బులతోనే కాలువలు చేసుకుని పంటలు పండించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గ్రామాల్లో ఏ కార్యక్రమంలో పర్యటించినా సరే రైతులకు సంబంధించినటువంటి సమస్యల గురించి ప్రస్తావిస్తున్నాం, వాటి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు పండేటువంటి ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర కనిపించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారుల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. తప్పనిసరిగా అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలకు ఓర్చి ఈరోజు పాపం రైతులు పంటలు సాగు చేయడం జరిగింది. సాగునీటి కొరత, విత్తనాల కొరత, యూరియా లేకపోవడం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఈరోజు సాగు చేసినటువంటి అన్ని కష్టాలు పడినటువంటి రైతులకి కనీసం గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. రైతులకు అన్ని విధాలు కూడా కనీస మద్దతు ధర కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ గ్రామానికి సంబంధించి కష్టపడి పనిచేసినటువంటి రైతు రామిరెడ్డి గారు మరణం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ నివాళులర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆయన లేని లోటు తట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న ఎస్సీఎస్ ఫంక్షన్ హాల్ నందు గూడూరు బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారి ఆర్థిక సహకారంతో మెరిట్ స్కాలర్షిప్ ను ప్రముఖ న్యాయవాది పసుపులేటి భాస్కర్ రావు చేతుల మీదుగా బీటెక్ విద్యార్థి పవన్ సాయి అందజేశారు. కార్యక్రమంలో మదనమెట్టి వెంకటరమణయ్య, సారంగం శ్రీనివాసులు, వాటంబేడు హరి, సివిఆర్ పూసల కృష్ణ, జీజీ నాయుడు, రమణయ్య పాల్గొన్నారు. మెరిట్ స్టూడెంట్కి అమెరికా నుంచి డాలర్స్ తెప్పించి ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి మెరిట్ సోదరు అందరూ కూడా సహకరించి ఈ కార్యానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అమెరికాలో ఉంది. దాంట్లో మా అల్లుడు గారు కాట్రాజ్ హరికృష్ణ మెంబరు. వారి తరఫున మెరిట్ స్కాలర్షిప్ $225 చెక్కు పంపించారు మన పోకల సాయి పవన్కి. మేము ఈరోజు దాన్ని సాయి కుమార్కి పెద్దల సమక్షంలో ఇవ్వడం జరిగింది. గూడూరు బలిజ సేవా సంస్థ తరఫున మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సమాజంలో బలిజల సంఖ్య ఎక్కువగా ఉన్నది. కానీ దాంట్లో మేము అనుకున్నది బలిజలు అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్నారు అని అనుకున్నాము. సమాజంలోకి వెళ్ళి చూడగా ఎక్కువ మంది 70% మంది లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్నారు. చాలామంది శ్రమైక జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వాళ్ళు శ్రమతో కూడిన జీవితాన్ని గడుపుతా కూడా ఇష్టపడి బిడ్డల్ని మంచి చదువులు చదివిస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగా కింద స్థాయిలో ఉన్నా కానీ వాళ్ళు సగౌరవంగా సమాజంలో సగర్వంగా స్వేచ్ఛగా స్వాతంత్ర ఆరోగ్యం సరిగా లేని వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించడం, ఎవరన్నా చనిపోతే వాళ్ళకి ఎత్తుబడి ఖర్చులకు చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా మేము చేస్తున్నాం. మన బలిజ కులస్తులు ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆదుకోవడానికి మేము బలిజ సంఘం తరఫున మా పెద్దలందరూ కూడా సహకరించేదానికి సంతోషంగా అంగీకరిస్తున్నారు. మీరు ఎవరైనా పిల్లలు చదువుకునే పిల్లలు ఆ చదువు ఫీజు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే వీళ్ళని బట్టి మేము ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తామని బలిజ కులస్తులందరికీ కూడా మేము మనవి చేసుకుంటున్నాం. చేసినటువంటి బలిజ కుటుంబ సభ్యులకు, మా పెద్దలకు, సోదరులకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా గూడూరులో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మా సారంగసేనున్న ఈరోజు మా బలిజల క్షేమం కోసం, సంక్షేమం కోసం మా సోదరుడు ఫీజు నిమిత్తమై అమెరికా నుంచి కూడా డబ్బులు తీసుకొని వచ్చి ఈరోజు గూడూరులో పిల్లలకి చదువుల కోసం ఇచ్చిస్తున్నారు అంటే నిజంగా అది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా సారంగం శ్రీనివాసు గారిని నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఆమె చెప్పినట్టుగా పెద్దలందరి సహకారంతో రాబోయే రోజుల్లో నిజంగా బలి సోదరులు, నిజంగా టాలెంట్ ఉన్న పిల్లలు ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే అన్నగారిని సంప్రదించండి. అందరి సహకారంతో మా అందరం కూడా తలా ఒక చేసి వాడిని ఆదుకోవడానికి, సహకారం చేయడానికి, పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మేమందరం ముందుంటామని తెలియజేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా తెలియజేసుకుంటాం. నమస్కారం. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, ప్రత్యేక అలంకరణ జరిగింది. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఓం సఖి పరాక్శక్తి నామస్మరణ చేస్తూ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనేక అవతారాల్లో వస్తుంటారు. రాముడుగా వచ్చారు, కృష్ణుడుగా వచ్చారు. అలాగే
अजायमानो बहुधा विजायते तस्दे राष्ट्रजान मरे जेनाम पदवी संधि व्यसदा यो देवेभ्यः आदि यो देवानाः यो हितः यो देवेभ्यो जातः नमो ऋषाय ब्राह्मणे ऋषं ब्राह्मो जनयन्तः देवाग्रेर्भवन् यस्यैवं मनो विषयात् तस्य देवागन्धते परेश्वरे लक्ष्मीश्वरः जयदेवं हिमालयं भजेदेवं भवसिदेवज्ञं सर्वसिदेवज्ञं ईशानसिदेवज्ञं पशुदेवदेवज्ञं रुद्रसिदेवज्ञं उग्रसिदेवज्ञं देवसिदेवज्ञं महादेवदेवज्ञं नमः राज जय लक्ष्मी रमण गोविंद हरि गोविंद जय भार्गव रमण गोविंद ఇప్పుడు కుంకుమ పూజ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా వాకాడు మండలం నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపాలెం గ్రామంలో ఎస్సీ కాలనీ ఎంపీ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శనివారం కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎంవి రావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మండల విద్యాశాఖ అధికారి 1డి ఆనందం, ఎస్కే నసీం అలీ, సినిమా డైరెక్టర్ రాజీవ్ కృష్ణగాంధీ, ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ ప్రారంభించి స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మన తెలుగు భాషను వారి వారి భాషలను గౌరవించాలని, కంటి సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ అశ్రద్ధ చేయకూడదని, ఇలాంటి శిబిరాలలో దృష్టి లోపాన్ని చూపించుకుని వారి దృష్టి లోపాన్ని నివారించుకుని అంధత్వ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరుతున్నారు. మన వాకాడు మండలం నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపాలెం దళితవాడలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంవీరావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం ఈ గ్రామస్తులకు ఏర్పాటు చేశాం. దీనికి ముఖ్య అతిథులుగా మన వాకాడు ఎంవీఓలు ఇద్దరిని ఆహ్వానించిన వెంటనే వారు ఇచ్చేసి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మన బెంగళూరు పట్టణానికి చెందిన సినిమా డైరెక్టర్ గారు ఇప్పటికే పలు సినిమాలను తీసి అందరికీ సుపరిచితులైన ఆయన ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక వందనం. అదేవిధంగా కోట పట్టణానికి చెందిన రమేష్ ఐకేర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ ఈ వైద్య శిబిరానికి ఇచ్చేసి ఈ గ్రామస్తులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అదేవిధంగా వారికి అవసరమైతే మంచి నాణ్యమైన అద్దాలను అతి తక్కువ రేటుకి ఇస్తారు. అదేవిధంగా ఎవరికైనా కంటిలో శుక్లాలు ఉంటే
వారికి ఈరోజే నెల్లూరు వాసన ఐకేర్ నందు కంటి ఆపరేషన్ నిర్వహిస్తారు. ఇది మా ఫౌండేషన్ ద్వారా 9,995 కార్యక్రమం. అతి త్వరలోనే 11,000 కార్యక్రమం మార్చి 15వ తేదీ జరుగుతుంది. అది ఉమ్మడి రాష్ట్రాలే కాక అన్ని రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయులు, వివిధ రంగాల్లో పనిచేసేవారు, కళారంగంలోను అదేవిధంగా సేవా రంగంలోను పనిచేసే 100 మందికి కోట షాదీ మంజిల్లో రిపోర్టర్లకు కూడా మంచి నైపుణ్యంతో వార్తలు రాసేవారిని కూడా గుర్తిస్తున్నాం. వారందరికీ మార్చి 15వ తేదీ ఆదివారం కోట షాదీ మంజిల్లో సన్మాన కార్యక్రమం ఉంది. ఇది అనూహ్య రీతిలో జరపడానికి మేము నిర్ణయించాం. దీనికి అందరూ దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారందరినీ 25 ఫైనలైజ్ చేసి 25వ తేదీ మా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఈ కంటి వైద్య శిబిరానికి హాజరైన మన ఎంఈఓ 1 గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇలాంటి కంటి వైద్య శిబిరాన్ని ఇచ్చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి ప్రజలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామస్తులకి నా నమస్కారములు. ఎంఈ రావు ఫౌండేషన్ ద్వారా మన కుమారుడు మన తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థము ఉచిత కంటి వైద్య శిబిరాలని, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, బీపీ షుగరు పరీక్షలు సేవా దృక్పథంతో సారు ప్రతి గ్రామంలోనూ నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగాలని, సార్కి ఆయురారోగ్యాలు ఆ దేవుడు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మా స్నేహితుడు నిన్న వాళ్ళు పనిచేసిన స్కూల్లో, ఒలిపేట స్కూల్లో మంచి కార్యక్రమం చేశాం. ఇదే నిన్నే దానికి మంచి సహకారం ఇచ్చారు. మహిళర ప్రధానోపాధ్యాయులు గారు మధుకర్ బాగా సహకారం ఇచ్చారు. మంచి కార్యక్రమం నిన్న దాదాపు మా డాక్టర్ గారు కూడా సంతోషించారు, మంచి స్పందించారు జనాలని. గ్రామ అందరికి ఇంటిమేషన్ బండి మురళి గారు విద్యా కమిటీ చైర్మన్ బాధ సాగించారు. ఈ కార్యక్రమానికి తర్వాత నసీం అలీ గారిని 2 మాటలు మాట్లాడాల్సింది. నేటి ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నటువంటి ఎంఈ రావు ఫౌండేషన్ వ్యవస్థాపకులకు, అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ ఎంఈఓ గారికి, పెద్దలందరికీ నమస్కారాలు. మరి చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు దాదాపు 100కి 60 మంది అనేది నేత్ర వ్యాధులతో బాధపడుతున్నారు. మరి అటువంటి సంఘటన గుర్తించినటువంటి ఎంఈ రావు ఫౌండేషన్ వాళ్ళు ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేసుకుంటూ అన్ని మండలాల్లో, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా తాము ఉచితంగా సేవలను అందిస్తున్నారు. అవసరమైనటువంటి వాళ్ళకి సర్జరీలు, అదేవిధంగా ఈ కళ్ళద్దాల పంపిణీ కూడా జరుగుతూ ఉంది. చాలా సంతోషించినటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఎంఈ రావు ఫౌండేషన్ తరఫున ఒక ఇటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాలే కాకుండా అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ కంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకొని, అదేవిధంగా ఎంఈ రావు ఫౌండేషన్ తరఫున వారు ఇచ్చేటువంటి ఉచిత కానుకలను సద్వినియోగం చేసుకొని మరి తన కంటి చూపును మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంఈ రావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు లీలాకృష్ణ గారికి ప్రత్యేకంగా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమీక్ష. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశం. వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ సందర్భంగా గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జడ్జిల ఆధ్వర్యంలో అవగాహన సమావేశం.
గూడూరులో మన పరిసరాల పరిశుభ్రత మన గూడూరు అనే నినాదంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం. ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించిన విద్యార్థులు. ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకటరెడ్డిపాలెం దళితవాడలో కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంఈఓ 1, ఎంఈఓ 2 సినీ డైరెక్టర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.